కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1. మీకు ఒకటి చెప్పాలి, మ్యాక్సిమం అందరికీ కాంతారా పార్ట్ 1 నచ్చి ఉంటుంది కదా, బట్ నాకు నచ్చలేదు. ఆ మూవీ ఎందుకు నచ్చలేదంటే ఏమో నచ్చలేదు నాకైతే. బట్ నాకు ఈ కాంతారా చాప్టర్ 1 అయితే బాగా నచ్చింది మూవీ. ఎందుకనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, కాంతారా అనే పేరున్న అడవి ప్రాంతం బంగీరా కింగ్డమ్కి మధ్య గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి అండ్ ఎలా ఎండ్ అయ్యాయి అనేది స్టోరీ. మెయిన్గా ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అండ్ ఆర్ట్ వర్క్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్ అయితే, చాలా డీటెయిల్గా చేశారు ప్రతిదీ. యానిమల్స్ని అయితే చాలా రియలిస్టిక్గా అనిపించాయి. పులి అండ్ గుర్రం అయితే ఇవి రియలా లేదా విఎఫ్ఎక్సా అన్నట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా క్లైమాక్స్లో నిప్పుతో వచ్చే వారాహి అమ్మవారిని చూపించేదైతే హైలైట్ షాట్. అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే ఆ సీన్కి. ఇంత బాగున్నాయి ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అనేవి. ఇంకా ఆర్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే నమస్కారం రా బాబు, ఏమన్నా చేశారు అసలు. చాలా రియలిస్టిక్గా అనిపించాయి. రాజ్యం కానీ, పూడే గుడిసెలు కానీ, రాజ్యంలో సంత కానీ చాలా బాగున్నాయి. అసలు వేరే వరల్డ్కి తీసుకువెళ్ళారు అన్నట్టుగా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. అంత బాగున్నాయి ఆర్ట్ డిజైనింగ్ వర్క్ అనేది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే రిషబ్ శెట్టి అయితే చాలా బాగా చేశాడు. యాడ్స్ ఆఫ్ యాక్టింగ్కి. వారాహి అమ్మవారు పూడినప్పుడు అయితే చాలా బాగుంది యాక్టింగ్. కాంతారా ముందు పార్ట్కి మించి చేసినట్టుగా అనిపించింది మూవీలో. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 minutesకి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అక్కడ. అండ్ క్లైమాక్స్లో రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే పీక్స్ అసలు మూవీకి. హీరోయిన్ అయితే చాలా బాగుంది మూవీలో, పర్ఫెక్ట్ ఈ రోల్కి. క్లైమాక్స్లో చాలా బాగా చేసింది యాక్టింగ్. నిప్పుతో వచ్చిన అమ్మవారిని చూసినప్పుడైతే చాలా బాగా ఇచ్చింది అప్పుడు ఎక్స్ప్రెషన్ హీరోయిన్. యాక్టింగ్లో అయితే ఎవరు తగ్గలేదు అసలు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. మూవీ చూస్తున్నంతసేపు ఎలారా బాబు ఈ రేంజ్లో డైరెక్షన్ చేస్తూ ఇంకోవైపు హీరోగా యాక్టింగ్ చేస్తూ తీసాడు రిషబ్ శెట్టి అనిపిస్తూనే ఉంది నాకు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో సాంగ్స్ అండ్ సిచ్యువేషనల్ సాంగ్సే పర్లేదు, బాగానే అనిపించాయి. క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది, అదైతే చాలా బాగా నచ్చింది నాకు. బీజిఎమ్స్ అయితే మ్యాక్సిమం చాలా వరకు కాంతారా పార్ట్ 1 బీజిఎమ్స్నే యూజ్ చేశారు అన్నట్టుగా అనిపించింది. మూవీని అయితే చాలా నీట్గా కట్ చేశారు ఎడిటర్, ఎక్కడా బోర్ అనిపించలేదు మూవీ. అంతేకాకుండా ఈ మూవీని ఇంకో సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు, దాని పేరు కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 2 అని. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చిందని నాకు. ఈ మూవీ థియేటర్లో చూడాల్సిన మూవీ, డోంట్ మిస్ ఇట్. బయట మిక్స్డ్ టాక్ వస్తుంది, బట్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.